వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోలు. ఈరోజు ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా మాలల ఉద్యోగ సంఘం మరియు మాలల జేఏసీ కార్యవర్గ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు, అభిమానులు, మాల కమిటీ నాయకులు, పెద్దలు, అంబేద్కర్ వారసులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉద్యోగుల సంఘాన్ని మరియు మాలల జేఏసీ కమిటీని ఎన్నుకోవటం జరిగింది. నూతన కమిటీ అంబేద్కర్ సాయుష్క ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నవరపు కిషోర్ పాల్గొన్నారు. నరేంద్ర అన్న తర్వాత మన ఎంప్లాయీస్ ఓకే ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగులు అందరి చేతుల ముందు చెప్పాలి. కుడిచి మాలల భవిష్యత్తుకై నిస్వార్థంగా నిజాయితీగా వర్గీకరణ అంతమయ్యే వరకు పోరాడతామని ఈ యొక్క సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మనం ఒక మానవ చేసి ఉంది. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన అన్నవారు కిషోర్ అన్నయ్య యొక్క కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేసిన కోర్టు అందరూ నుంచోండి అన్న మైక్లో అందరూ మీటింగ్ వాళ్ళ కుర్రాలు చదివారు. అదే అంటే ఇప్పుడు కూర్చోడట అధ్యక్షులు దమ్మాల శ్రీనివాసరావు గారు అన్న టౌన్ ఇది కేవలం దమ్మాల శ్రీనివాసరావు అన్నారా నమ్మకం బయట వారికి కావాలి. అలాగే రేపు 24 కానీ 7వ తేదీ కానీ వచ్చే నెల 7వ తేదీ మే 24 కానీ లేదా జూన్ 7వ తేదీ కానీ గెజిటెడ్ ఆఫీసర్స్ మీటింగ్ మన విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కూడా మీ అందరూ రావాలి. ఎక్కడైనా కూడా మనం ఏ మీటింగ్ మనం పెట్టినా కూడా మన వైపు చూడాలి. ఆ విధంగా కలిసి మనం అందరం వెళ్ళాలి. సంతోషం. దయచేసి అందరూ కూడా కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ మాలలు ఎవరైతే ఉన్నారో ఈరోజు మనం మాలలుగా మనము అన్ని దిక్కలా ఇబ్బందులు పడుతున్నాం. రాజకీయాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, అలాగే పల్లెలు పట్టాలు ఎక్కడ పెట్టినా కూడా మనకి మాలలు అనేటువంటి ఒక వర్గపోరు లేకపోతే ఒక ఏదైతే ఒక కులం పోరుతో మనల్ని వేరుగా చూడటం కానీ మనకు అన్యాయం చేయడం కానీ జరుగుతూ ఉంది. మనం దాంట్లో నుంచి మనము ఈ యొక్క ఏదైతే మనం జేఏసీ అంటున్నాం లేకపోతే అది ఒక యూనియన్ అంటున్నాం, ఏదైనా ఈ రోజు మాలల ఐక్యత వచ్చింది అంటే మనకు ఒక అన్యాయం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కోవాలి, మన హక్కును మనం సాధించుకోవాలి. లేకపోతే మనము ఏదైతే మనం చేస్తున్నామో దానికి బలము రావాలంటే ముఖ్యంగా మనకి ఏం కావాలంటే యూనిటీ కావాలి. ఒక లీడర్షిప్ లో మనం ఉండాలి. మాలలకి లీడర్షిప్ లేదు. ఆ లీడరు ఏదైతే చెప్తాడో లేకపోతే లీడరు ఎవరైనా కావచ్చు, ఆ లీడర్ కింద మనం ఉండడం లేదు. ముఖ్యంగా మనం అది అందరూ నమ్మాలి, అందరూ ఒప్పుకోవాలి. దయచేసి
మిగతా వర్గాలకు ఉన్నటువంటి యూనిటీ మన దగ్గర ఉండడం లేదు. అది ఎందుకు ఉండడం లేదో దయచేసి మీ అందరూ కూడా మీరు మనసులో లేదా మీరు దయచేసి ఆలోచించండి. రెండోది ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీస్, ముఖ్యంగా నేను ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాను. నేను డిఈ ఏపీ కౌన్సిల్లో డీగా ఉన్నాను. దయచేసి ఎంప్లాయీస్ ఇప్పటికైనా వాళ్ళ పల్లెలు పట్టించుకోకుండా పట్టణానికి వచ్చేసి హ్యాపీగా ఉంటున్నాం. మిగతా వర్గాలను తీసేయండి, మిగతా కులాలను తీసేయండి. ముందు మన కులము ఏదైతే ఉందో మన పల్లెలను బాగు చేసుకుందాం. ఇలాంటి చేసీలు పెట్టుకుందాం, మీటింగ్లు పెట్టుకుందాం, లేదా అంబేద్కర్ వారసులుగా మనం ఇక్కడికి వచ్చి చేద్దాం. కానీ ఈరోజు మన యువతంతా పాడైపోతా ఉంది. పల్లెటూరులో చూసుకోండి, చాలా ఘోరంగా. జేబీ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ క్రిమిలేయర్ విధానాన్ని అన్ని వార్తలకి ఒంగోలు ఒక అన్న ఒక మంచి నాయకుడు, పోరాటపడి గెలవడు అన్నట్టున్నారు. కానీ అన్నం చూస్తే అందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మనము పల్లెల వైపు వెళ్ళాం, మన సమాజాన్ని పట్టించుకుందాం, మనం చేద్దాం. కానీ దానికి ముందు మనం ఒక జేఏసీ కావచ్చు, ఒక కమిటీ కావచ్చు, యూనియన్ కావచ్చు, మాలలందరూ ముఖ్యంగా వాళ్ళకి దేవుడయ్యాడు. అమ్మ కూడా ఏదో ఒక రావాలి, మన ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్ళాలని ఒక పట్టుదలతో చేద్దామని ఉద్దేశంతో తప్పే, వేరే ఉద్దేశం కాదు. మనం అందరం కూడా ఎంప్లాయీస్ యూనియన్ సపోర్ట్ ఉంటూ, ఎంప్లాయీస్ యూనియన్ మనం సపోర్ట్ చేస్తూ, వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈ ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా